గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనం వాయిస్ చాట్ బోర్డ్స్ ని MIT యాప్ ఇన్వెంటర్ తో ఏ విధంగా డిజైన్ చేయాలి ఏంటి అనేది నేర్చుకోబోతున్నాము. ఓకే, సో మేజర్ గా ఇవాళ ఉన్నటువంటి టాపిక్ లో ఉన్నటువంటి మెయిన్ థీమ్స్ ఏంటంటే ఒక చాట్ బోర్డ్ అనే దాన్ని మనం ఎలా తయారు చేయాలి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ MIT యాప్ ఇన్వెంటర్. ఇప్పుడు నార్మల్ గా మనకి వరల్డ్ లో వాయిస్ యాక్టివేటెడ్ చాట్ బోర్డ్స్ అనేవి చాలా రకాలుగా మనకి ఉన్నాయి. సో వాటిల్ని మనం మన ఓన్ గా ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని మనం ఇవాళ నేర్చుకోబోతున్నాము. ఓకే, సో నేర్చుకోబోయే ముందు అసలు చాట్ బోట్ అంటే ఏంటి, వాయిస్ చాట్ బోట్ అంటే ఏంటి, అండ్ దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలి, దాంట్లో ఉండేటువంటి కీ కాంపోనెంట్స్ ఏంటనేది చూద్దాం నార్మల్ గా. ఓకే, సో వాయిస్ చాట్ బోర్డ్స్ ఎందుకు అంటే యూజర్ ఇంటరాక్షన్స్ కోసం మనకి ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. నార్మల్ గా మనం ఏదన్నా మెసేజ్ టైప్ చేయాలన్నా హ్యాండ్ తో టైప్ చేస్తాము. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ నాట్ పాసిబిలిటీ, దట్ మీన్స్ మనకి ఏంటంటే కొన్నిసార్లు హ్యాండ్ బాగుండకపోవచ్చు, లేదంటే హ్యాండ్ పెయిన్స్ రావచ్చు. సో ఇట్లాంటి వాటిని రెడ్యూస్ చేయడం కోసం మనకి వాయిస్ చాట్ బోర్డ్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో ఈ వాయిస్ చాట్ బోర్డ్ మేజర్ గా ఏంటంటే వాయిస్ ని రికగ్నైజేషన్ చేసి దానికి ఉన్నటువంటి పర్టికులర్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని అది దాన్ని ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మేజర్ గా దీంట్లో ఉండేటువంటి థింగ్స్ ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ ప్రాసెసింగ్ అండ్ వాయిస్ రికగ్నైజేషన్, ఈ రెండు కూడా వాయిస్ చాట్ బోర్డ్ లో ఉండేటువంటి కీ కాంపోనెంట్స్. ఓకే, సో అండ్ MIT యాప్ ఇన్వెంటర్ వచ్చేసరికి కంప్లీట్ గా ఫ్రీ టూల్. దీన్ని చాలా ఈజీగా మనం ఉపయోగించుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్ అండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ని తయారు చేయడం కోసం మనం ఈ MIT యాప్ ఇన్వెంటర్ ని యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో కోడ్స్ అవన్నీ రాయడం కూడా చాలా ఈజీగా ఉంటది, ఎందుకంటే బ్లాక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ కాబట్టి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లాక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ చాలా ఈజీగా మనం కోడ్స్ ని రాస్తాం. ఓకే, సో ఇకపోతే ఈ పర్టికులర్ వాయిస్ చాట్ బోర్డ్ లో మనం మేజర్ గా ఉపయోగించేటువంటి టూల్ ఏంటంటే వాయిస్ రికగ్నైజేషన్. ఓకే, సో వాయిస్ రికగ్నైజేషన్ అంటే ఏంటంటే మనం ఏదైతే వాయిస్ అనేది మనం మాట్లాడుతున్నామో దాన్ని రికగ్నైజేషన్ చేసుకునేటువంటి ఒక టూల్. ఓకే, దాన్ని ఇక్కడ మనకి MIT యాప్ ఇన్వెంటర్ లో మనం ఎలా చెప్తామంటే స్పీక్ రికగ్నైజేషన్ అని చెప్పి ఒక కాంపోనెంట్ ఉంటుంది. స్పీచ్ రికగ్నైజర్ అనేటువంటి ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే వినడానికి మనం ఉపయోగిస్తాం అనమాట. ఎక్కడైతే మనం కమాండ్ అనేది ఇస్తామో ఆ కమాండ్ దీన్ని బేస్ చేసుకుని మనకు అక్కడ ఆ పర్టికులర్ యాప్ లో వర్క్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అంటే ఏంటంటే నార్మల్ గా మనకి డైలాగ్ ఫ్లో కావచ్చు, లేదంటే with.ai కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ని మనం యూటిలైజ్ చేస్తాం. దేనికి? ఇన్పుట్ గురించి. ఓకే, యూజర్ ఇన్పుట్ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బట్టి అది ప్రాసెస్ చేసుకుని మనకి ఏదన్నా డైలాగ్ ఫ్లో కానీ ఏదన్నా ఎక్స్టర్నల్ సర్వీసెస్ అనేవి మనకి ఎడిషనల్ గా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే మనం ఎటువంటి లాంగ్వేజ్ లో అయినా సరే వాయిస్ చాట్ బోర్డ్స్ తో మాట్లాడచ్చు. డిపెండింగ్ అపాన్ ద ప్రోగ్రామ్ అది ఉంటుంది అనమాట. ఓకే, మనం ఇంగ్లీష్ లో కనుక రాస్తే అది ఇంగ్లీష్ లో ఉంటుంది స్క్రిప్ట్. అక్కడ మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ లో కనుక రాస్తే స్క్రిప్ట్ కూడా దాన్ని బేస్ చేసుకుని అక్కడ వర్క్ అయ్యి మనకి ఇన్పుట్ ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. దెన్ మనకి అవుట్పుట్ కూడా ఆ పర్టికులర్ లాంగ్వేజ్ లోనే అది రిప్లై చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అండ్ మామూలుగా చాట్ బోర్డ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది అంటే నార్మల్ గా చాట్ బోర్డ్ ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని డిజైన్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ బట్ మనకి MIT యాప్ ఇన్వెంటర్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. సో అవి విజువల్ గా రిప్రజెంట్ అవుతూ ఉంటాయి. సో అందుకని వాటిని ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనం వాటిని యాప్ లో భాగంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దాంట్లో ఉండేటువంటి హారిజాంటల్ అలైన్మెంట్ కానీ వర్టికల్ అలైన్మెంట్ కానీ సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అనేవి ఉంటాయి MIT యాప్ ఇన్వెంటర్ లో. ఇట్లాంటి టూల్స్ అన్నిటిని ఉపయోగించుకొని మనం ఈ చాట్ బోర్డ్ ని నీట్ గా తయారు చేస్తాం. ఓకే, సో ఇకపోతే మనకి యాడింగ్ వాయిస్ రెస్పాన్సెస్. సో మనకి ఏదన్నా పర్టికులర్ చాట్ బోర్డ్ తో మాట్లాడాలి అంటే కంపల్సరీగా దానికి రెస్పాన్స్ అనేది మనకి వెళ్ళాలన్నమాట. దానికి ఎట్లా వెళ్తుంది ఏంటనేది ఏంటంటే మనకి అక్కడ ఒక కమాండ్ అంటే ఒక కాంపోనెంట్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటామంటే టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పని అంటాం. ఓకే, సో ఇదేం చేస్తుందంటే టెక్స్ట్ టు స్పీచ్ మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో దాన్ని స్పీచ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో
దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ పర్టికులర్ వాయిస్ బూట్ అనేది ఆపరేట్ అవుతుంది అనమాట. ఈ పర్టికులర్ వాయిస్ బూట్ ని మనం 2 types ఆఫ్ మోడ్స్ లో ఆపరేట్ చేసుకోవచ్చు. సో అది మనం డిజైన్ చేసేటప్పుడు కూడా చూద్దాము. ఓకే, సో అండ్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్, ఎప్పుడైతే మనం కంప్లీట్ గా పర్టికులర్ యాప్ అనేది దాన్ని తయారు చేస్తామో దాన్ని ఫస్ట్ మనం ఏంటంటే టెస్ట్ చేసుకోవాలి. సో మనం ఏంటంటే MIT యాప్ ఇన్వెంటర్ లో యాప్ తయారు చేసిన తర్వాత పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. .apk ఫైల్ అనేది డౌన్లోడ్ చేస్తాము. చేసే ముందుగా MIT యాప్ కంపెనీయన్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఆ పర్టికులర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం ఏంటంటే అది పనిచేస్తుందా లేదా సరిగ్గా అనేది ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. దెన్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత అది కరెక్ట్ గా పని చేయకపోతే మనం ఆ ప్రోగ్రామ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మనం రెక్టిఫికేషన్ చేసుకుని దెన్ అగైన్ యాప్ ని పర్టికులర్ దీని నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అదే విధంగా మనం దాన్ని లాంచ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎన్హాన్సింగ్ ద యూజర్ ఎక్స్పీరియన్స్, నార్మల్ గా ఈ పర్టికులర్ చాట్ బోర్డ్స్ అనేవి కంప్లీట్ గా రెస్పాన్స్ అనేవి ఫాస్ట్ గా ఇస్తూ ఉంటాయి అనమాట. చాట్ బోర్డ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా పర్టికులర్ థింగ్ కావాలి, దాంట్లో మనం టైప్ చేసాము, టైప్ చేయగానే దానికి సంబంధించినటువంటి మ్యాటర్ వచ్చేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి నార్మల్ గా మనం మనుషులతో ఏ విధంగా అయితే మాట్లాడతామో అదే విధంగా మనకి న్యాచురల్ ఇంటరాక్షన్ వచ్చే విధంగా మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎర్రర్స్ లేకుండా ఉండే విధంగా చేయగలిగితేనే మనకి ఈ పర్టికులర్ చాట్ బోర్డ్స్ అనేవి నీట్ గా క్లీన్ అండ్ గ్రీన్ గా వస్తాయి అనమాట. ఓకే, సో అండ్ డిప్లాయింగ్ ద చాట్ బోట్. సో చాట్ బోట్ ని మనం గూగుల్ ప్లే స్టోర్ లో డిప్లాయ్ చేయాలి అంటే ఒక స్టాండ్ లోన్ యాప్ లాగా చేసి డిప్లాయ్ చేయాలి. దానికి మనకి ఏంటంటే డిప్లాయ్మెంట్ కి కొన్ని డివైజెస్ ఉంటాయి, అదే విధంగా కొన్ని టూల్స్ ఉంటాయి అండ్ కొంత ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రొసీజర్ ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ చాట్ బోట్ ని మనం డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ లోకి లాంచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్, ఈ చాట్ బోర్డ్స్ ని మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ లో మనం కూడా వాడచ్చు. వాటిని ఫర్ ఎగ్జాంపుల్ కి కస్టమర్ సపోర్టింగ్స్ లో కానీ, లేదంటే స్ట్రీమ్ లైన్ ఇంటరాక్షన్స్ లో కానీ, పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్సెస్ లో కానీ ఇట్లాంటి వాటిల్లో మనం వాడచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి విర్చువల్ డాక్టర్ అనేటువంటి యాప్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ విర్చువల్ వెదర్ రిపోర్టర్ అండ్ విర్చువల్ టెంపరేచర్ అసిస్టెంట్, ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ని మనం దీంతో డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనకి వాయిస్ చాట్ బోర్డ్స్ అనేవి చాలా రకాలుగా యూజ్ అవుతాయి. ఓకే, సో ఇకపోతే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే కంప్లీట్ గా దీంట్లో రాసేటువంటి కోడ్ కావచ్చు, దాని యొక్క అండర్స్టాండింగ్ కావచ్చు, అండ్ దానికి ఎర్రర్స్ లేకుండా హ్యాండిల్ చేయడం కావచ్చు, ఏదైనా సరే. అండ్ అడిషనల్ గా దీనికి కొన్ని ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డేటా కనుక మనం కరెక్ట్ గా ఇస్తే మనకి ఏంటంటే అది కరెక్ట్ గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. మనం రాంగ్ ఇన్పుట్ ఆఫ్ డేటా ఇస్తే అది మాత్రం రాంగ్ అవుట్పుట్ ఆఫ్ డేటాని ఇస్తుంది. ఎందుకంటే ఆ రాంగ్ ఇన్పుట్ అనేది దానికి సరిగ్గా వెళ్ళకపోయేసరికి ఆ రాంగ్ ఇన్పుట్ వల్ల మనకి ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ఏదైనా సరే మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ అనేది ప్రాపర్ గా ఉండాలి. దెన్ ఆ ప్రాపర్ ఇన్పుట్ వల్ల మనకి ఏంటంటే ఈజీగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే కంప్లీట్ గా ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఒక ఏ అనే లెటర్ మిస్సింగ్ అయినా సరే దాన్ని కొంచెం సరి చేసుకుని మనకి అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. వాయిస్ చాట్ బోర్డ్స్ కానీ, నార్మల్ గా చాట్ కి సంబంధించినటువంటి టూల్స్ చాలా ఉన్నాయి. కొన్ని చాట్ GPT ఆల్రెడీ మనం టైపింగ్ టూల్ కింద మనం ప్రజెంట్ ఉన్నటువంటి వరల్డ్ లో యూజ్ చేస్తున్నాము. సో సేమ్ థింగ్ మనకి వాయిస్ చాట్ బోర్డ్స్ కూడా ఇదే విధంగా మనకి ఉపయోగపడతాయి. ఓకే, సో ఇకపోతే కంప్లీట్ గా మనం MIT యాప్ ఇన్వెంటర్ లో ఈ పర్టికులర్ చాట్ బోర్డ్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎట్లా మనం యాక్టివేట్ చేయాలి. ఓకే, సో ప్రెసెంట్ ఉన్నటువంటి టెక్నాలజీని బేస్ చేసుకుని వాయిస్ చాట్ బోర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ని ఇచ్చేస్తాయి. సో ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి కాబట్టి వాయిస్ చాట్ బోర్డ్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ చేసుకుని వాటిని మనం ప్లే స్టోర్ లో అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దానికి చేసే ముందు వాయిస్ చాట్ బోర్డ్ ని చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, MIT యాప్ ఇన్వెంటర్ లోకి వెళ్ళాలి. సో MIT యాప్ ఇన్వెంటర్ లోకి వెళ్ళి దెన్ మనం కోడ్ ని రాయాల్సి ఉంటుంది అనమాట. సో దాంట్లోకి ముందు గూగుల్ సెషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ MIT యాప్ ఇన్వెంటర్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తాం మనం, ఆటోమేటికల్ గా దాని యొక్క ట్యాబ్ అండ్ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ MIT యాప్ ఇన్వెంటర్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్ లో చూసాము. చాలా ఈజీ థింగ్ ఇది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ని మనం దీంట్లో తయారు చేసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్ అండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. ఓకే, సో ఇక్కడ మనకి క్రియేట్ యాప్స్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మనకి ఏంటంటే వాళ్ళ అకౌంట్ తో లాగిన్ అవ్వనా వద్దా అని చెప్పి అది మనల్ని అడుగుతుంది అనమాట.
అప్పుడు ఎమ్మటనే మనం ఏం చేయాలంటే అక్కడ ఏవైతే మనకి మెయిల్ తో లాగిన్ అయ్యి ఉంటే ఆ మెయిల్ మీద క్లిక్ చేస్తాం, డైరెక్ట్ గా మెయిల్ తో అది లాగిన్ అయిపోతుంది. ఓకే, సో లాగిన్ అయిపోగానే దాని యొక్క ప్రీఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం కంటిన్యూ అని చెప్పి టైప్ చేయాలి. అదంతా అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళి స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేస్తాం. దెన్ మనం స్టార్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ పేరేంటి, ఏఐ వాయిస్ చాట్ బోట్. ఓకే, సో ఏఐ వాయిస్ చాట్ బోట్ అని చెప్పి ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. ఓకే, సో వాయిస్ చాట్ బోట్ అని చెప్పి టైప్ చేశాను. టైప్ చేయగానే ఆటోమేటికల్ గా మనకి కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాబ్లెట్ సైజ్ లోకి మార్చుకోవాలి దీన్ని, ఎందుకంటే మనకి స్క్రీన్ ఇంకా ఈజీగా విజిబుల్ గా కనిపించాలి కాబట్టి. అండ్ ఈ స్క్రీన్ 1 యొక్క నేమ్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనేమిస్తున్నానంటే వాయిస్ చాట్ బోట్ అని చెప్పి టైప్ చేస్తున్నా. ఓకే, సో ఎప్పుడైతే వాయిస్ చాట్ బోట్ అని చెప్పి టైప్ చేస్తామో సేమ్ నేమ్ ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ దీని తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక లేబుల్ ని డ్రాగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఆ పర్టికులర్ లేబుల్ అనేది స్క్రీన్ లో సెంటర్ గా ఉండేటట్టుగా మనం మధ్యలోకి అరేంజ్ చేసుకోవాలి. అదే విధంగా ఆ లేబుల్ యొక్క నేమ్ అనేది మనకి ఇక్కడ ఈ కింద కనిపిస్తుంది, టెక్స్ట్ ఫర్ లేబుల్ అని చెప్పి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే వాయిస్ అసిస్టెంట్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, సో ఇక్కడ క్యాప్స్ లాక్ ఆన్ చేస్తున్నా, క్యాప్స్ లాక్ ఆన్ చేసి వాయిస్ అసిస్టెంట్. ఓకే, ఇది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫాంట్ బోల్డ్ లో పెడతాం అండ్ ఫాంట్ సైజ్ 30లో పెడతాం. ఓకే, సో ఆటోమేటికల్ గా ఇది పెద్దగా మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, ఇక్కడ మనకి లేఅవుట్ ట్యాబ్స్ ఉంటుంది. ఆ లేఅవుట్ ట్యాబ్ లోకి వెళ్ళి హారిజాంటల్ అరేంజ్మెంట్ ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, సో డ్రాగ్ చేసుకున్న తర్వాత అదే హారిజాంటల్ అలైన్మెంట్ లోకి మనం యూజర్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి ఒక టెక్స్ట్ బాక్స్ ని అండ్ అదే విధంగా ఒక బటన్ ని డ్రాగ్ చేసుకోవాలి. ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ ని డ్రాగ్ చేసుకున్నాను, అదే విధంగా ఒక బటన్ ని కూడా దాంట్లోకి డ్రాగ్ చేస్తున్నా. ఓకే, సో రెండింటిని కూడా మనం ఒకేసారి డ్రాగ్ చేయడానికి పాసిబిలిటీస్ లేవు, స్లోగా మనం డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం బటన్ ని ఇన్సర్ట్ చేస్తాం. సో ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ అండ్ బటన్ రెండు కూడా హారిజాంటల్ అలైన్మెంట్ లో సెంటర్ కు ఉండాలి కాబట్టి ఈ రెండింటిని కూడా సెంటర్ లో ప్లేస్ చేసే విధంగా అలైన్మెంట్ ని మీరు సైడ్ న మార్చుకోండి. ఓకే, సో ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ 1 మీకు హింట్ అనేది ఏమి ఇవ్వాలంటే ఇక్కడ యువర్ నేమ్. ఓకే, సో మనం ఎప్పుడైతే మన నేమ్ అనేది టైప్ చేస్తామో ఆటోమేటికల్ గా అక్కడ ఏమవుతుందంటే అది నేమ్ ని తీసుకుంటది. ఓకే, సో యువర్ నేమ్ అని చెప్పి మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఏమి మనకి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇకపోతే బటన్ ని మనం ఏం చేయాలి అంటే టెక్స్ట్ ఫర్ బటన్ 1 సేవ్ అని చెప్పి రాసుకోండి. దీన్ని SAVE సేవ్. ఓకే, రాసుకుని దాన్ని బోల్డ్ లో పెట్టండి. సో ఈ విధంగా మనకి వచ్చేస్తుంది. ఓకే, దెన్ తర్వాత ఏం చేయాలంటే మనం లేఅవుట్ లోకి వెళ్ళి మళ్ళా వర్టికల్ అరేంజ్మెంట్ ని తీసుకోవాలి. ఓకే, సో వర్టికల్ అరేంజ్మెంట్ ని తీసుకున్న తర్వాత దీని యొక్క హైట్ అండ్ విడ్త్ ని ఫిల్ ప్యాలెట్ కింద మనం చేంజ్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఈ వర్టికల్ అరేంజ్మెంట్ కింద మనం ఏం చేయాలంటే వర్టికల్ అరేంజ్మెంట్ లోపల మనం ఫస్ట్ ఒక ఇమేజ్ ని డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, ఇమేజ్ వర్టికల్ అరేంజ్మెంట్ లోకి డ్రాగ్ చేసుకోవాలి అండ్ ఆ వర్టికల్ అరేంజ్మెంట్ లోపల ఉన్నటువంటి ఇమేజ్ సెంటర్ లో ఉండే విధంగా ప్లేస్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో అలైన్మెంట్ మార్చుకుంటే ఆటోమేటిక్ గా అవన్నీ మధ్యలోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ వర్టికల్ అరేంజ్మెంట్ మధ్యలో ఉన్నటువంటి ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ని మనం ఎలా తీసుకోవాలి? ఈ ఇమేజ్ ని మనం తీసుకోవాలంటే అక్కడ పిక్చర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళండి. అప్లోడ్ ఫైల్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, చూస్ ఫైల్ అండ్ ఆటోమేటికల్ గా మన దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేను ఆల్రెడీ రోబోట్ ని డౌన్లోడ్ చేసి పెట్టాను, ఇది మీకు తర్వాత ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, మీరు దాన్ని చేసుకుని మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు పర్టికులర్ దీన్ని క్లిక్ చేశాను, క్లిక్ చేయగానే నేను ఈ విధంగా వస్తుంది. ఓకే చేశా. ఓకే, దెన్ ద రోబోట్ విల్ బి విజిబుల్ లైక్ దిస్. ఓకే, సో ఈ పర్టికులర్ ఇమేజ్ మనకి ఏంటంటే మరి ఇంత పెద్దగా ఉంది, సో అది కొంచెం తగ్గించాలంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ ఉంటుంది అనమాట. హైట్ లోకి వెళ్ళి దీన్ని 30% చేసి ఓకే చేసా అండ్ విడ్త్ లోకి వెళ్ళి సేమ్ 30%. ఓకే, మనకి ఈ సైజ్ ఆఫ్ రోబోట్ చాలు, లేదంటే మనకి విడ్త్
ఆటోమేటికల్ గా పెట్టేసుకున్నా సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు అది కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ తర్వాత మనం ఏం చేయాలి, ఒక లేబుల్ ని దీంట్లోకి డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, సో లేబుల్ ని ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత లేబుల్ కి ఎటువంటి టెక్స్ట్ కనిపించకుండా మనం దాన్ని డిలీట్ చేసేసుకోవాలి ఆ విధంగా. ఓకే, సో దాన్ని కావాలంటే మనం బోల్డ్ లో కూడా పెట్టచ్చు. ఓకే, ఇది సైజ్ వచ్చేసరికి 16 లో పెట్టుకోండి. సో ఇదంతా అయిపోయింది. మరి తర్వాత ఏం చేయాలి, అంటే ఒక బటన్ తీసుకోండి, ఆ బటన్ ని ఎగ్జాక్ట్ గా వర్టికల్ అరేంజ్మెంట్ కింద ప్లేస్ చేసుకోండి. ఓకే, సో ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ బటన్ మీద క్లిక్ చేయండి. బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, టెక్స్ట్ ని మీరు రిమూవ్ చేసేసేయండి. అండ్ ఇమేజ్ ఉంటుంది చూసారా, దాని మీదకి వెళ్ళి ఫైల్ ఉంటుంది, ఫైల్ ని అప్లోడ్ చేయండి అగైన్. సో ఇక్కడ నేను ఏంటంటే ఇది వాయిస్ రికగ్నిషన్ అండ్ స్పీచ్ రికగ్నిషన్ సంబంధించినటువంటి యాప్ కాబట్టి ఒక మైక్ సింబల్ తీసుకున్నాను. ఆ మైక్ సింబల్ ఇక్కడ నేను ప్లేస్ చేశా. ఈ విధంగా వచ్చింది. మనకి ఎంత సైజ్ అవసరం లేదు కాబట్టి ఆటోమేటికల్ గా పర్సంటేజ్ అనే దాన్ని చేంజ్ చేసుకోండి. హైట్ లో 10/10 అని చెప్పి పెడుతున్నాను. హైట్ అండ్ విడ్త్ రెండు కూడా %, అది మనకి సరిపోతుంది. సో ఈ విధంగా మనకి మైక్ సింబల్ అనేది కూడా వచ్చేస్తుంది. సో అండ్ లాస్ట్ స్టెప్ అండ్ 2 స్టెప్స్ ఉన్నాయి మనకి. ఇంకా ఆ 2 స్టెప్స్ చేస్తే ఫస్ట్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు అగైన్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఆల్రెడీ బటన్ తీసేసుకున్నాము, టెక్స్ట్ బాక్స్ 1 తీసేసుకున్నాము. ఓకే, అండ్ టెక్స్ట్ బాక్స్ లేబుల్ 2 తీసుకున్నాము. ఓకే, టెక్స్ట్ బాక్స్ 2 అవసరం లేదు. ఓకే, అదే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అగైన్ దీనికి టెక్స్ట్ రికగ్నైజేషన్ అండ్ స్పీచ్ రికగ్నైజేషన్ అని చెప్పి 2 ఉంటాయి. మీడియాలోకి వెళ్తాము. చూసారు ఇక్కడ స్పీచ్ రికగ్నైజర్ అని చెప్పి ఉంది, దాన్ని డ్రాగ్ చేసుకోండి. అండ్ టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది, దాన్ని డ్రాగ్ చేసుకోండి. దాంతో పాటుగా మీకు లేఅవుట్ లోకి వెళ్ళిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళండి. వెబ్ వ్యూవర్ అని చెప్పి ఒక మీకు ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ఆ వెబ్ వ్యూవర్ ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ వెబ్ వ్యూవర్ మనకి ఇన్విజిబుల్ లో ఉండాలి కాబట్టి ఇన్విజిబుల్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటికల్ గా అది ఇన్విజిబుల్ అయిపోతుంది. ఓకే, విజిబుల్ ఉంది, ఇన్విజిబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా మనకి వాయిస్ అసిస్టెంట్ అండ్ వాయిస్ చాట్ బోట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది రెడీ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ని మనం ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం. ఓకే, ఎలా చేయాలంటే బ్లాక్ సెక్షన్ లోకి వెళ్తాం. బ్లాక్ సెక్షన్ లోకి వెళ్ళగానే మనకి దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వేరియబుల్స్ ని రాసుకోవాలి, తర్వాత మనం రిమైనింగ్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ముందు ఇక్కడ వేరియబుల్స్ లోకి వెళ్ళి ఇనిషియలైజ్ అని చెప్పి మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇనిషియల్ గా నేమ్ అనేది రాసుకోండి మీరు. ఓకే, సో నేమ్ అయిపోయింది, దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేయండి. ఓకే, వచ్చిందని నేమ్ అయిపోయింది కదా, ఇక్కడ ఏం రాస్తారంటే మెసేజ్. ఓకే, సో నేమ్ అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏంటంటే టెక్స్ట్ బాక్స్ తీసుకుని ఎంటీ బాక్స్ మీరు ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇనిషియల్ గా మనం 2 వేరియబుల్స్ ని రాసేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే ఎప్పుడైతే బటన్ 1 అనేది క్లిక్ చేస్తామో, మీరు బటన్ 1 అంటే ఒకసారి డిజైనర్ లో కనుక వెళ్తే బటన్ 1 అంటే ఇక్కడ మనకి సేవ్, ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఈ పర్టికులర్ నేమ్ అనేది ఇప్పుడు మనం నేమ్ రాస్తాం కదా, నేమ్ రాసి క్లిక్ చేసినప్పుడు అది మనకి రెస్పాన్స్ ఇవ్వాలి. సో ఆ రెస్పాన్స్ ఇవ్వాలి కాబట్టి మనకి ఏంటంటే ఆ బ్లాక్ సెక్షన్ లో రెస్పాన్స్ ఇచ్చే విధంగా ఫస్ట్ మనం బటన్ 1 లోకి వెళ్ళి వెన్ బటన్ 1 ఈజ్ క్లిక్డ్ అనేటువంటి ఆప్షన్ ని తీసుకోవాలి. అప్పుడు ఏమవ్వాలంటే బటన్ 1 క్లిక్ చేసినప్పుడు గ్లోబల్ నేమ్ అనేది మనకి రావాలి. ఆ గ్లోబల్ నేమ్ అనేది దేంట్లో రావాలి, టెక్స్ట్ బాక్స్ లో రావాలి. కాబట్టి టెక్స్ట్ బాక్స్ 1 అండ్ టెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, అది తీసుకొచ్చి ఇలాగా ప్లేస్ చేయండి. ఓకే, సో గ్లోబల్ నేమ్ అనేది మనకు ఆటోమేటికల్ గా మనం ఇస్తాము, అది ఇక్కడ మనకి అది రీడ్ చేసుకుంటది. మరి అది రిప్లై ఇవ్వాలంటే మనకేంటి మెసేజ్ నుంచి రిప్లై ఇవ్వాలి. సో అందుకని మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సెట్ గ్లోబల్ మెసేజ్ అనేటువంటి ఆప్షన్ తీసుకోండి. దాన్ని తీసుకున్న తర్వాత టెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్తే మీకు ఇక్కడ పైన జాయిన్ బ్లాక్ అనేది ఉంటుంది, ఆ జాయిన్ బ్లాక్ తీసుకోండి. అండ్ ఇక్కడ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక స్ట్రింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్ బ్లాక్ ని డూప్లికేట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అనండి.
వచ్చేస్తాయి ఈ విధంగా. ఇంకోసారి రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అంటే ఇంకోసారి కూడా వచ్చేస్తుంది. మనకు కావాల్సి వచ్చినప్పుడు ఈ బ్లాక్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సెట్ ఒకటి తీసుకున్నాం కదండి. ఇక్కడ ఏం రాస్తామంటే ఫస్ట్ మనం ఇనిషియల్ గా దానికి హలో చెప్తాం. హలో చెప్పి హలో రాసిన తర్వాత స్పేస్ ఇవ్వండి. సో ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత అది ఏంటిది మనకి గ్లోబల్ నేమ్ లోకి వెళ్ళాలి. సో గ్లోబల్ నేమ్ లోకి వెళ్ళాలి కాబట్టి ఆ గ్లోబల్ నేమ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. తర్వాత మనం ఆల్రెడీ ఇందాక డ్రాగ్ చేసుకుని పెట్టుకున్నటువంటి టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాము. సో ఇక్కడ అది ఏం అడుగుతుంది, ఎప్పుడైతే మనకి నేమ్ అనేది మనం రాస్తామో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పి ఒక మెసేజ్ అనేది ఇస్తుంది లేదా మాట్లాడుతుంది. ఓకే, హౌ కెన్ ఐ హెల్ప్ యూ. ఓకే, ఈ విధంగా మనకి రాసిన తర్వాత స్పేస్ ఇవ్వండి. సో ఇట్లా మనకి బటన్ 1 క్లిక్ చేసినప్పుడు అది ఎలా రెస్పాండ్ అవ్వాలని మనం రాసుకున్నాం. తర్వాత మనం వాట్ వీ విల్ డూ ఏం చేయాలంటే ఇక్కడ ప్రొసీజర్స్ లోకి వెళ్ళి టు డూ ప్రొసీజర్ అనేటువంటి ట్యాబ్ ని తీసుకోండి. ఇక్కడ మనం ఏ ప్రొసీజర్ రాస్తున్నాము, స్పీక్ మెసేజ్ అన్నటువంటి ప్రొసీజర్ రాస్తున్నాం. సో అందుకని స్పీక్ అండర్స్కోర్ మెసేజ్ అనేటువంటి ఒక వేరియబుల్ ని మీరు ఇలాగా రాసుకోండి. ఓకే, దాంట్లో రాసుకున్న తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ప్రొసీజర్ లోకి రండి. రాగానే ఇక్కడ కాల్ స్పీక్ మెసేజ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సో ఇది మాట్లాడుతుంది అనమాట. సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనేది మాట్లాడుతుంది. సో అందుకని అది ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత టు డూ ట్యాబ్ లో మనం ఏం చేయాలి, లేబుల్ 2 ని ఆల్రెడీ మనం ఇందాక ఇక్కడ రాసుకున్నాం కదండి. సో ఆ లేబుల్ 2 ని మనం ఏం చేయాలి, సెట్ లేబుల్ టు టెక్స్ట్ అనేది మనకి ఉంటుంది ఆప్షన్. ఇక్కడ చూడండి, సెట్ లేబుల్ టు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. ఆ లేబుల్ 2 మీద మనకి ఆటోమేటికల్ గా ఏ మెసేజ్ రావాలి, గ్లోబల్ గా ఏ మెసేజ్ అయితే మనం అనుకుంటామో ఆ మెసేజ్ అక్కడ కనిపించాలి. నెక్స్ట్ సేమ్ థింగ్ ని కాల్ టెక్స్ట్ టు స్పీచ్ అనేటువంటి ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ ఆప్షన్ తీసుకో, టెక్స్ట్ టు స్పీచ్ లోకి వెళ్తాం మనం. ఓకే, సో టెక్స్ట్ టు స్పీచ్ లోకి వెళ్ళి కాల్ టెక్స్ట్ టు స్పీచ్ మెసేజ్ అన్నటువంటి ఒక బ్లాక్ తీసుకుంటారు. తీసుకుని దాన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. దీంట్లో కూడా మనకు వచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే గ్లోబల్ మెసేజ్ దీంట్లో కూడా వస్తుంది. ఈ విధంగా మనం ప్రొసీజర్ ని రాసుకోవాలి. సో అదంతా అయిపోయిన తర్వాత సో బటన్ 1 అయిపోయింది. ఇప్పుడు తర్వాత మనకి ఏంటి ఇక్కడ ఉంది బటన్ 2. సో బటన్ 2 క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, బటన్ 2 క్లిక్ చేసినప్పుడు మనకి ఆ పర్టికులర్ స్పీక్ మెసేజ్ టెస్ట్ అనేది రికగ్నైజర్ అనేది తీసుకోవాలి. సో అప్పుడు స్పీచ్ రికగ్నైజర్ లోకి వెళ్ళండి. సో కాల్ స్పీచ్ రికగ్నైజర్ గెట్ టెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ తీసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళా మనం ఇప్పుడు స్పీచ్ రికగ్నైజర్ లోనే ఉన్నాము. దాంట్లో ఇక్కడ ఎప్పుడైతే మనకి టెక్స్ట్ అనేది తీసుకుంటామో దానికి పంపించాలి కదా. సో స్పీచ్ రికగ్నైజర్ కి దీన్ని మనం పంపిస్తాం. సో పంపించిన తర్వాత మనం ఇక్కడ ఏంటంటే కొన్ని కంట్రోల్ బటన్స్ ని మనం యూజ్ చేసుకోవాలి. దాంట్లో మనం ఇక్కడ ఏంటంటే లూప్ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ లూప్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనకి దాని యొక్క మెసేజ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ లో మనకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా రాయటం కోసం మనం లూప్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నేనైతే ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ లూప్ ఫంక్షన్ యూజ్ చేశాను. మీకు ఇంకా ఏమన్నా కావాలంటే ఇక్కడ మీకు ఈ సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది. ఈ సెట్టింగ్ సింబల్ నుంచి మీరు కావాలంటే అట్లా యాడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇఫ్ అనే దాంట్లో మనం ఏం రాద్దాం అనుకుంటున్నానంటే రిజల్ట్ అనేది వచ్చినప్పుడు అది మనతో మాట్లాడాలి. ఏది వాయిస్ చాట్ బోట్. సో అది మాట్లాడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మ్యాథ్ లోకి వెళ్ళి ఈ పర్టికులర్ బ్లాక్ ని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకే, సో అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ రిజల్ట్ రావాలి. రిజల్ట్, సో రిజల్ట్ అనేది వచ్చినప్పుడు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు అది ఏం చేయాలి, మాట్లాడాలి మనతో. ఏమని, ఏదో ఒకటి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి, హౌ ఆర్ యూ. ఓకే, ఏం రాస్తారంటే HOWAREYOU. ఓకే, అండ్ స్పేస్. సో ఈ విధంగా మనం రాసుకుంటాం. తర్వాత మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఇదే గ్లోబల్ మెసేజ్ లో తర్వాత అది మళ్ళా మనతో మాట్లాడే విధంగా రాసుకోవాలి. అది గ్లోబల్ మెసేజ్ అనేది ఎక్కడ ఉంటది, ఈ వేరియబుల్ లోకి వెళ్ళి సెట్ గ్లోబల్ మెసేజ్ అనేటువంటి ఆప్షన్ తీసుకుని దాన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేసిన తర్వాత దెన్ వాట్ వీ విల్ డూ, ఇక్కడ సేమ్ థింగ్ అది మళ్ళా మాట్లాడుతుంది. ఏమని, నేను బానే ఉన్నాను, నువ్వు కూడా బాగున్నావా అని చెప్పి అడుగుతుంది అది. సో అడుగుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఏంటంటే ఈ టెక్స్ట్ బ్లాక్ ని తీసుకుని దీంట్లో ఇక్కడ ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసిన తర్వాత ఐఎమ్ ఫైన్ అని చెప్పి అది అంటుంది. ఐఎమ్ ఫైన్, హోప్ యూ ఆర్ టూ అని చెప్పి అంటుంది. ఓకే, సో స్పేస్ ఇస్తాం. సో ఇక్కడికి థర్డ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
సేమ్ మనం బటన్ 1 లో ఏ విధంగా అయితే స్పీక్ మెసేజ్ ని కాల్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా కాల్ చేసుకోవాలి. ఓకే, సో సేమ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీన్ని మళ్ళీ మనం ఇంకొక వేరే క్వశ్చన్ కనుక అడగాలంటే ఈ ట్యాబ్ మొత్తాన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. డూప్లికేట్ చేసుకుని దాన్ని ఎల్స్ లో ప్లేస్ చేసుకోవచ్చు. ఎల్స్ లో ఇక్కడ మీరు క్వశ్చన్ అడగచ్చు, హూ ఆర్ యువర్ ఆర్ హూ ఈజ్ యువర్ క్రియేటర్. ఓకే, స్పేస్. సో అప్పుడు అది ఆన్సర్ ఇస్తుంది మనకి. ఏమని ఇస్తుందంటే, సో ఇప్పుడు నా నేమ్ కాబట్టి రాజీవ్ ఈజ్ మై క్రియేటర్ అని చెప్పి అది మనకి ఇస్తుంది అనమాట ఆన్సర్. సో ఒకవేళ మీరు తయారు చేస్తే మీ నేమ్ అక్కడ రాసుకోవచ్చు. సో సేమ్ ఇదంతా అయిపోయిన తర్వాత సేమ్ కాల్ స్పీక్ మెసేజ్ ని మళ్ళీ ఇక్కడ కాల్ చేయాలి మనం. ఓకే, సో 4th స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే వెబ్ వ్యూవర్ లోకి వెళ్తాం. ఓకే, వెబ్ వ్యూవర్ లోకి వెళ్ళి వెబ్ వ్యూవర్ ఏం చేస్తుంది, కాల్ వెబ్ వ్యూవర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం URL ని కాల్ చేసుకోవాలి. ఓకే, మనం ఏదైతే టైప్ చేస్తామో ఆ టైప్ చేసింది మనకు అక్కడ విజిబుల్ అవ్వాలి కాబట్టి URL ని కాల్ చేస్తాం. కాల్ చేసిన తర్వాత అగైన్ టెక్స్ట్ లోకి వెళ్ళి జాయిన్ బ్లాక్ ఉంటుంది, అది తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత టెక్స్ట్ ని డూప్లికేట్ చేసి ఇక్కడ పెడతారు. పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మనం వెబ్సైట్ యొక్క ఐడి ఇవ్వాలి. https ఓకే www.google.com ఓకే సెర్చ్. ఓకే, సెర్చ్ తర్వాత ఏం రాస్తారంటే క్వశ్చన్ మార్క్ రాసుకోవాలి అండ్ క్యూ రాయండి, ఈజ్ ఈక్వల్ టు రాయండి. రాసిన తర్వాత స్పేస్ ఇవ్వండి. ఓకే, దాంట్లోకి అది డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం అది వెళ్ళినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే అది రిజల్ట్ తీసుకోవాలి కాబట్టి గెట్ రిజల్ట్ అనేటువంటి దాన్ని దీని కింద ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఓకే అయిపోతే ఎప్పుడైతే మనం టైప్ చేస్తామో మనం మాట్లాడతామో లేదా మనకు సంబంధించిన దాన్ని మనం అడుగుతామో అది ఆటోమేటికల్ గా గూగుల్లోకి పంపించి రిజల్ట్ తీసుకొస్తుంది. తీసుకొచ్చినప్పుడు అది మనకు కనిపించాలంటే ఏం చేయాలి, వెబ్ వ్యూవర్ అనేది విజిబుల్ అవ్వాలి. సో వెబ్ వ్యూవర్ విజిబుల్ అనేటువంటి ఆప్షన్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ సెట్ వెబ్ వ్యూవర్ విజిబుల్ అనేటువంటి బ్లాక్ ఉంటుంది, దాన్ని తీసుకుని మనం ఇక్కడ దీని కింద ప్లేస్ చేస్తాం ఈ విధంగా. ఓకే, ప్లేస్ చేసిన తర్వాత ఇది ఏమవ్వాలి, విజిబుల్ అవ్వాలి. విజిబుల్ మీన్స్ కనిపించాలి. కనిపించాలంటే ట్రూ ఆర్ ఫాల్సా, ట్రూ. సో ట్రూ కాబట్టి దీన్ని ఇక్కడ ట్రూని ప్లేస్ చేసుకుంటా. సో ఈ విధంగా మనం వాయిస్ చాట్ బోర్డ్ కి ప్రోగ్రామ్ ని రాయొచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లాక్ ప్రోగ్రామింగ్. సో ఈ విధంగా డిజైనింగ్ అనేది ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేయాలంటే బుల్డ్ లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ APK అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా ప్యాకేజ్ అనేది అయిపోయి ఇలా మనకి స్క్రాల్ బార్ అనేది చూపిస్తుంది. స్క్రాల్ బార్ చూపించిన తర్వాత ఆటోమేటికల్ గా అది డౌన్లోడ్ అనేది అవుతుంది అనమాట. సో దాన్ని మనం ఏంటంటే QR కోడ్ స్కానర్స్ ఓపెన్ చేసి మేనేజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి అయినా సరే మనం దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం వాయిస్ చాట్ బోట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనం వేరియస్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా మనం ఈ వాయిస్ చాట్ బోట్ ని ఉపయోగించుకుని చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఫైల్ వచ్చింది, డౌన్లోడ్ నౌ అని కొట్టగానే ఇక్కడ మనకి ఏంటంటే డౌన్లోడ్ అయిపోతుంది అది. ఓకే, సో ఇవాళ ప్రోగ్రామ్ లో మనం వాయిస్ చాట్ బోట్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేర్చుకున్నాము. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈజీగా సాల్వ్ చేస్తాము. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో లైక్స్ చేయట్లేదు, చూస్తున్నారు, వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి. సో మీకు అందరికీ కూడా ఉపయోగపడడానికి కోసమే మేము అందరం కలిపి ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాము. సో అందుకని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు get more important videos from us and give support to us. Okay, thank you.